సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. విష్ణు సహస్రనామంలో 32వ శ్లోకం. భూతభవ్యభవన్నాద పవన పావనో నలః కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. అది శ్లోకం. మొట్టమొదటి నామం భూతభవ్యభవన్నాద. భూతభవ్యభవతాం భూతగ్రామాణం నాద అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ఆయా కాలాలకు చెందినటువంటి ప్రాణికోటికి నాథుడు. అంటే ఈ యుగంలో విష్ణువు కానీ త్రేతాయుగంలో ఆయన కాదు అనడానికి లేదు. అలాగే ఈ మహాయుగంలో విష్ణువు కానీ అంతకుముందు మహాయుగంలో ఆయన కాదు అనడానికి లేదు. అలాగే ఈ మన్వంతరంలో విష్ణువు కానీ అంతకుముందు ఆయన కాదు అనడానికి లేదు. అలాగే ఈ కల్పంలో విష్ణువు కానీ అంతకుముందు ఆయన కాదు అనడానికి లేదు. భూత భవిష్యత్తు రాబోయేదానికి కూడా ఆయనే. అందుకనే సనాతన ధర్మము శాశ్వతమైనటువంటిది, సనాతనమైనటువంటిది. సనాతనము అంటే ఎటర్నల్, ఎప్పటిదో తెలియదు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అని ఆదిత్య హృదయం చెప్తూ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం అని అగస్త్య మహాముని రాముల వారికి రామాయణ కాలంలోనే సూర్యుడి గురించి చెప్తూ చెప్పారు. కాబట్టి సనాతనం ఎప్పటిదో, అప్పటి నుంచి భవిష్యత్తు కూడా నువ్వు ఎంతవరకు ఊహించుకోగలిగితే భవిష్యత్ కాలాల్లో కూడా భూత భవ్య భవన్నాద. అందుకనే నాద సాంప్రదాయం అని ఒక సాంప్రదాయం ఉన్నది. అందులో శైవము పీఠాలు కూడా ఉన్నాయి వాళ్ళవి. మీరు కాశీలో వెళితే కాశీలో కూడా ఆ పీఠం ఉన్నది. వాళ్ళు విశేషంగా శైవులే, కానీ దానికి తాంత్రికత జోడిస్తారు. కొద్దిగా తంత్రం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ. అలాగే హఠయోగాన్ని సాధన చేస్తారు. హఠయోగాన్ని సాధన చేసి ఈ మూడిటిని కలిపి నాద సాంప్రదాయం అని ఏర్పరిచారు. దాంట్లో ఈ గోరఖనాథు అలా నాదులని ఉంటారు వాళ్ళందరూ కూడా. సో అటువంటి సాంప్రదాయం కూడా వాళ్ళు భూత భవ్య భవన్నాథుడు కనుక ఆయన ఈ నాద సాంప్రదాయం వచ్చింది. కాబట్టి సమస్త ప్రాణికోటికి యాచించబడేటువంటి వాడు. సమస్త ప్రాణికోటి ఆయన్నే యాచించాలట. ఏమన్నా అడగాలంటే ఆయన్నే అడగాలి. నాదుడు అనే శబ్దానికి యాచించబడేవాడు, తపింపజేయువాడు, ఐశ్వర్యవంతుడు, ప్రభువు అని అర్థాలు చెప్పారు. కాబట్టి త్రికాలములలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి యాచించేది ఆ నారాయణున్నే. మార్కండేయ మహర్షి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజులో ఉన్నటువంటి మనందరం కూడా ఆ నారాయణ్ణే యాచిస్తున్నాం. తర్వాత వచ్చేవాళ్ళు కూడా నారాయణ్ణే యాచించాలి. అలాగే కర్మఫలాలను అందించి తరింపజేసేది కూడా ఆయనే. కర్మఫలాలు ఎవరి వారి వారి కర్మలను అనుసరించి కర్మఫలితాలను అందిస్తూ తరింపజేస్తూ ఉంటాడు ఆయనే. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆయనే. ఈశ్వరుడు గనక, సర్వేశ్వరుడు గనక పాలించేటువంటి ప్రభువు కూడా ఆయనే. కాబట్టి భూత భవ్య భవన్నాద. పురుషగే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతస్వశేషానః యదన్నేనాతిరోహతి అని పురుష సూక్తం చెప్తుంది. ఏ పురుషుడైతే యద్భూతం యచ్చ భవ్యం, అంతకుముందు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. కాబట్టి భూత భవ్య భవన్నాద. త్రికాలములలో ఉంటూ త్రికాలములను నడిపించేటువంటిది ఆ స్వామియే గనక భూత భవ్య భవన్నాద. తర్వాత పవన, తర్వాత నామం పవన. పవత ఇది పవన అంటుంది శంకర. పవత అంటే పవిత్రము చేయువాడు. కాబట్టి అందరినీ పవిత్రుడుగా చేసేటువంటి వాడు ఆయన. ఆయన పవిత్రుడు, అందరినీ పవిత్రుడుగా చేసేటువంటి వాడు. అంతే కదండి. మీరు గంధాన్ని పట్టుకున్నారనుకోండి, గంధం వాసన మీకు అంటుతుంది. మీ చేతి కూడా గంధం వాసన వస్తుంది. మల్లెపువ్వు పట్టుకుంటే మల్లె వాసన వస్తుంది. దుర్గంధాన్ని పట్టుకుంటే దుర్గంధం వాసన వస్తుంది. ఆయన పవిత్రుడు కదా, అపవిత్రుడు కాదు. కాబట్టి ఆయన్ని పట్టుకుంటే మీరు పవిత్రులైపోతారు.
పవనః అంటే వాయువు అని కూడా అర్థం, అది మనందరికీ తెలిసిందే. పవనసుత హనుమానికి జై అంటుంటాం కదా. పవనః అంటే వాయువు. కాబట్టి పంచభూతాలలో ఉన్నటువంటి ఒకానొక శక్తి స్వరూపము గనక ఆయనే ఆ వాయువుని నడిపిస్తూ ప్రాణవాయువు రూపంలో అపాన వ్యాన ఉదాన సమాన కృకుర కూర్మ ధనంజయ దేవదత్త నాగ రూపములలో 5 ప్రాణవాయువులు 5 ఉపప్రాణవాయువుల రూపంలో శరీరంలో మొత్తం ఆపాదతల మస్తకము తిరుగుతూ శరీరాన్ని నడిపిస్తూ ప్రతి జీవికి సమస్త జీవకోటికి స్థితికారకత్వంలో భాగంగా వాళ్ళని నడిపిస్తూ నిర్వహిస్తూ చేస్తున్నటువంటి మహనీయుడు గనక పవనః. పవనః పవతామస్మి అంటాడు గీతాచార్యుడు. అందుకనే భగవద్గీతలో పవిత్రం చేసేటువంటి వారిలో పవిత్రులను నేనే పవిత్రుని చేస్తాను అందరినీ అని. ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో మన ప్రాణములు నిలుపుతున్నది విష్ణు భగవానుడే. కాబట్టి విష్ణువు ఎలా ఉన్నాడు అంటే హృదయాంతరాళంలో ఉన్నాడు, అంతర్ముఖుడై ఉన్నాడు, అంతర్బహిషిత సర్వం అని చెప్తున్నారు. ఇవన్నీ సరే, ముందు గాలి రూపంలోనే ఉన్నాడు ప్రత్యక్షంగా. ఒక్క నిమిషం ఆపేసి చూడండి ఏమవుతుందో. విష్ణువు లేకపోతే పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. అందుకనే ఒక సద్గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాట. మీరు భగవంతుడిని చూశారా అని అడిగట. అడిగితే చూశాను అన్నట్ట. నాకు చూపిస్తారా? చూపిస్తే నేను నమ్ముతాను అన్నట్ట. చూపిస్తాను అన్నట్ట. చూపించండి అయితే అన్నట్ట. సరే ఇలా రా నాతో పాటు అని తీసుకెళ్ళాట. నదీ తీరంలోకి వెళ్ళారు. లోపలికి వెళదాం, చూపిస్తాను, నడుము లోతు వరకు వెళదాం అన్నట్ట. నడుము లోతు వరకు తీసుకెళ్ళాడు. అదిగో ఆ కింద ఉన్నాడు చూడు నీళ్ళల్లో అన్నట్ట. ఆ శిష్యుడు క్యూరియాసిటీతోటి ఇలా వంగాడు. వంగగానే మెడ పట్టుకున్నాడు. పట్టుకొని గట్టిగా నొక్కి పట్టాడు. ఇక వాడికి ఊపిరి ఆడడంలా. మొత్తానికి తన్నుకున్నాడు, కొట్టుకున్నాడు, గిలగిలగిలగా కొట్టుకున్నాడు. ఇక ఒక్కసారి బలవంతంగా బయటకు వచ్చాడు. అంటున్నాడు, ఏమిరా కనబడ్డా భగవంతుడు అన్నట్ట. ఎక్కడ కనబడ్డాడండి భగవంతుడు? మీరు నన్ను చంపేసేటట్టున్నారు, లోపల నొక్కేశారు. ఆ సమయంలో ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు అని అడిగాడు. మీ నుంచి ఎలా తప్పించుకోవాలా, నా ప్రాణం ఎలా కాపాడుకోవాలా అలాగా ఆలోచించురా భగవంతుడి గురించి, ఇంకా వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోకు అని చెప్పాడు. అప్పుడు కనబడతాడు నీకు అని. కాబట్టి గాలితో భగవంతుణ్ణి మనం చూడడం మనం అలవాటు చేసుకోవాలి. సాధన చేసి నేను ఊపిరి తీస్తున్నాను, నేను ఊపిరి తీస్తున్నాను, నేను ఊపిరి తీస్తున్నాను అంటే నువ్వెక్కడ తీస్తున్నావు, ఎప్పుడు ఆగిపోతుందో కూడా నీకు తెలీదు. నీకు చెప్పకుండా తీసేస్తాడు ఆయన. స్విచ్, రిమోట్ కంట్రోల్ ఆయన చేతుల్లో ఉంది. ఎప్పుడు ఆపేస్తాడో తెలీదు. కాబట్టి నీది కాదు, ఊపిరి కూడా ఆయనదే. ఆయన ఇచ్చినటువంటి ఊపిరితో ఈ శరీరం నడుస్తున్నది అనేటువంటి ధ్యాస కనుక నీకుంటే విష్ణువుని తీసే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో విష్ణువు కనబడతాడు. కాబట్టి పవనః. తర్వాత పావనః, పవిత్ర స్వరూపం ఆయనే. పావనః అంటే పవిత్రుడు. పావయతీతి పావనః అంటుంది శంకర భాష్యం. ఇంకా ఆ పవిత్రత కూడా ఎలాంటిది అంటే ఏమాత్రం అవకాశం లేనటువంటి పవిత్రత. అందుకనే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వః యః స్మరేత్ పుండరీకాక్షం. విష్ణువు యొక్క, నారాయణుడి యొక్క ఒక అంశ అది. సబాహ్యా అభ్యంతర శుచి. ఆయన నామము తలిచినంత మాత్రం చేతే పవిత్రులైపోతారట. సబాహ్య అభ్యంతర శుచి. అంతః అంటే లోపల, అభియంతః అంటే లోపల. లోపల కూడా శుచి పవిత్రుడైపోతాడు. ఆ పవిత్రత, ఆయన ఇచ్చేటువంటి పవిత్రత అంత విశేషమైనటువంటిది. ఆయన పవిత్రుడు కాబట్టి ఆ పవిత్రుని ఆశ్రయిస్తే ఆ పవిత్రత మనకు కూడా వస్తుంది. కాబట్టి పావనః. తర్వాత అనలః. నా అలం అని వ్యాఖ్యానం చేశారు. అంటే చాలువు అనేది లేనివాడట. కానీ శంకర భాష్యం ఏం చెప్తుందో చూద్దాం. అనాన్ ప్రాణాన్ ఆత్మత్వేన లాతీతి జీవ అనలః.
అంటే ప్రాణాలన్నిటినీ ఆత్మగా ధరించి ఉండేటువంటి వాడు కాబట్టి అనలహ. సమస్త ప్రాణుల్లో ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి అని చెప్పాడు కాబట్టి అందరిలో ఆత్మస్వరూపంలో తానుంటున్నాడు కనుక అనలహ అని శంకర భాష్యం చెప్పింది. ఎందుకంటే అనములు అంటే ప్రాణములు కాబట్టి ప్రాణములను ధరించి ఉన్నాడు కనుక అలం పర్యాప్తమస్య న విద్యతే, ఇంత అని పరిమితి లేకుండా ఉన్నాడు ఆయన. ఇన్ని ప్రాణులు, ఇన్ని జీవులు, ఇంత జీవకోటి. ఇప్పుడు జనాభా ఎలా పెరిగిపోతుందండి? 60 కోట్లు 50 కోట్లున్న భారతదేశం ఇప్పుడు 130 140 కోట్లకు వచ్చేసింది. కాబట్టి ఎన్ని ఆత్మలైనా సృష్టించుకొని ఎందరిలో అయినా ఉండగలిగినటువంటి వాడు కనుక అనలహ. ఇకపోతే నా అలం, చాలు అనేది లేనివాడు కాబట్టి అనలహ అన్నారు. అంటే మీరు ఎంతమంది ఎన్ని హవిస్సులు వేసినా, ఎంత హవిస్సులు వేసినా గ్రహిస్తూనే ఉంటాడు ఆయన. ఇంకా చాలు అనట్ట. ఈ యజ్ఞం చేసావు చాలు అని చెప్పలా శాస్త్రం, ఈ పూజలు చేసావు చాలు అని చెప్పలా, ఇక్కడ చాలు అని చెప్పలా. అధికస్య అధికం ఫలం అన్నది. ఎంత చేసుకోగలిగితే అంత చేసుకో. శరీరమాంధ్యం కరుధర్మ సాధనం, నీ శరీరాన్ని ఉపయోగించుకొని శరీరం సహకరించిన మేరకు ధర్మసాధన చేస్తూనే ఉండు. నువ్వు ఏది చేస్తే అది తీసుకుంటూ ఉంటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మన అన్నాడు. వాటన్నిటినీ జీర్ణం చేసుకుంటున్నాను. ఎంతమంది కోట్ల మంది కోట్లు ఇస్తున్నారు కదండి. ఒకసారి ఊహించుకోండి, 1,00,000 బిల్వార్చన జరిగింది. ఎన్ని చోట్ల జరుగుతుంది? కార్తీక మాసంలో విశేషంగా సోమవారం నాడు ఊహించండి. ఎన్ని కోట్ల బిల్వాలు ఇస్తారో అన్నీ తీసుకుంటాడు ఆయన. కాబట్టి చాలు అనేది లేదు ఆయన దగ్గర. కాబట్టి అనలహ అంటే ఆయన సర్వమును భక్షిస్తూ ఉంటాడు కానీ పవిత్రుడు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అన్నారు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్త కర్మలను నువ్వు దగ్ధం చేయడం అలవాటు చేసుకునేదాకా నువ్వు ఇచ్చేవన్నీ తీసుకుంటూ ఉంటాడు. ఒకసారి ఆ స్థితి వచ్చిన తర్వాత ఇక పండితులు వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. సగుణ బ్రహ్మ నుంచి నిర్గుణ బ్రహ్మ, నిరాకార స్వరూపము, నిరంజన నిర్గుణ నిరాకార నిరామయ స్వరూపాన్ని ఆరాధించడం మొదలుపెట్టాక ఇంకా పూజలు లేవు, నైవేద్యాలు లేవు. అప్పుడేమిటది? అది జ్ఞానం. సో జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేస్తున్నారు. అప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా వారు చేసేటువంటి సమస్త కర్మలను తీసుకుంటాట ఆయన. కాబట్టి అనలహ.